Dear students, today let us learn how to create sequence in SQL. So first create sequence and sequence name. మీరు sequence names ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలో ఆ నెంబర్ తీసుకోండి. నేను ఇక్కడ 1001 తీసుకున్నాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్ బై 1 2 అలా జనరల్గా 1 తీసుకుంటాం. మ్యాక్సిమం వాల్యూ ఎంతవరకు ఈ సీక్వెన్స్ జనరేట్ అవ్వాలో ఆ మ్యాక్సిమం నెంబర్ ఇస్తాం. సీక్వెన్స్ క్రియేటెడ్. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్, మీకు క్లారిటీ వస్తుంది అనేసి నేను టేబుల్ క్రియేషన్ కూడా చూపిస్తున్నాను. ఒక చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్ క్రియేషన్. సో ఇక్కడ ఎస్పెషల్లీ నేను ఒక SID అని ఒక నెంబర్ తీసుకున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రైమరీకి అని యూజ్ చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ ఎఫెక్ట్, బికాస్ సీక్వెన్స్ జనరేట్ అయ్యింది అంటే నథింగ్ బట్ ఒక నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది విచ్ ఈస్ వెరీ యూనిక్ అండ్ ఇట్ ఈస్ నాట్ నల్. సో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద ప్రైమరీ కీ కాన్సెప్ట్. ఓకే, సో ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుందాం. లైక్ నేమ్, కోర్స్ అండ్ ఫీస్. టేబుల్ క్రియేటెడ్. నో ఇన్సర్ట్ ఇన్ టు ద వాల్యూస్. ఇక్కడ ఇంపార్టెంట్, దేనికైతే మీరు సీక్వెన్స్ నేమ్ అటాచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ నేమ్కి సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్. నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ SID నా సీక్వెన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. సో ఆ ప్లేస్లో నేను సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్ తీసుకున్నాను. రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ నార్మల్గా, అంటే రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ నేమ్స్ నార్మల్గా తీసుకుంటాం. నో ఆ కాలమ్ నేమ్స్కి మట్టుకి డేటా అడుగుతుంది చూడండి, ఫస్ట్ నెంబర్కి అడగలేదు. ఓకే, సో ఎంటర్ ద నేమ్, ఎంటర్ ద కోర్స్, ఎంటర్ ద ఫీ. ఇంకొక రో కూడా క్రియేట్ చేద్దాం. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్, కొంచెం చూడడానికి మీకు అర్థమవుతుందని ఇంకొక రో కూడా క్రియేట్ చేస్తున్నాను లైక్ దిస్. సో 1 row ఈజ్ ఆల్ అగైన్ క్రియేటెడ్. ఫీస్. ఓకే, సి 2 rows క్రియేట్ చేశాను. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ ద డేటాబేస్ కంప్లీట్లీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద డేటాబేస్ నేమ్. మనం ఇక్కడ SQEG తీసుకున్నాం, అది రాస్తున్నాను, సెమికోలన్. నా అబ్జర్వ్, మన SIDకి నెంబర్స్ ఎంటర్ చేయలేదు, సీక్వెన్స్ ఏం జనరేట్ చేసామో అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. లైక్ దిస్ వీ కెన్ జనరేట్.